చందమామ కథ. గురువు పెట్టిన పరీక్ష. పూర్వకాలంలో గురువులు ఎవరినైనా తమ శిష్యుడిగా స్వీకరించే సమయంలో చాలా పరీక్షలు పెట్టేవారు. అతడు తన యోగ్యతను రుజువు చేసుకోవాలి, ఎంతో ఓర్చుకోవాలి, గురువు అంగీకరించే వరకు వేచి ఉండాలి. ఒకసారి తన వద్ద చేర్చుకున్న తర్వాత ఆ శిష్యుడి బాధ్యత యావత్తూ తన మీద వేసుకొని శిష్యుడు సంపూర్ణంగా జ్ఞానవంతుడు అయ్యే వరకు అన్ని పరీక్షలు నెగ్గిన తర్వాత గాని శిష్యుణ్ణి తన వద్ద నుంచి పోనిచ్చేవాడు కాదు. గురువు ప్రతిష్ట శిష్యుడి ప్రావీణత, శీలం మీద ఆధారపడి ఉండేది. పూర్వం అంజనాభుడు అనే గురువుగారి ఆశ్రమంలో సదాళుడు అనే శిష్యుడు ఉండేవాడు. ఒకనాడు అంజనాభుడు శిష్యుని పిలిచి, రేపు ప్రాతకాలంలోగా రాజుగారి వద్దకు వెళ్ళు. ఆయనను మరెవరూ కలుసుకోకముందే నువ్వు ప్రథమంగా దర్శించుకో. ఆ సమయంలో అడిగిన వారికి అడిగింది ఇచ్చేయడం ఆయన ఆచారం. ఇక్కడ మన రాజ్యంలో దాదాపు అందరూ భాగ్యవంతులే. ఆయనను అడగటానికి ఎవరూ ఆయన దగ్గరికి వెళ్లరు. అయినప్పటికీ ఎందుకైనా మంచిది, ముందుగా నీవు వెళ్ళు. సూర్యోదయానికి ముందే ఆయన తోటలో విహరించడానికి వస్తాడు. నువ్వు కనిపించగానే ఏం కావాలి అని అడుగుతాడు. నీకు కావలసింది వెంటనే అడిగేయ్ అని చెప్పి పంపించాడు గురువు. సదాళుడు గురువు చెప్పినట్టే తెల్లవారుజామునే వెళ్లి రాజుగారు భవనం నుంచి వెలుపలికి వచ్చే సమయంలో ఆయన కంటపడ్డాడు. ఏమైనా కావాలా? నిరభ్యంతరంగా అడుగు, అడిగింది ఇచ్చేస్తాను అన్నాడు రాజు. పేద కుటుంబం నుంచి వచ్చిన సదాళుడు ఆశపడ్డాడు. ఏదడిగినా ఇస్తారా అన్నాడు. నా రాజ్యం అడిగినా ఇచ్చేస్తాను అన్నాడు రాజు. పేదవాడైన సదాళుడు ఏమడగాల అన్న ఆలోచనలో పడిపోయాడు. అడగటానికి నువ్వింకా సిద్ధంగా లేనట్టుంది. నేనలా వాహ్యాలకి వెళ్లి తిరిగొచ్చేలోగా ఓ నిర్ణయానికి రా, అడిగింది ఇచ్చేస్తాను అని చెప్పి వెళ్లిపోయాడు రాజు. ఆ సమయంలో సదాళుడు చాలా ఆందోళనకు గురయ్యాడు. ఎన్నో బంగారు కలలు, ఎన్నెన్నో కోర్కెలు మనసులో పెరిగిపోయాయి. రాజుగారు తిరిగి వచ్చి ఇంకా ఓ నిర్ణయానికి రాలేదా అని అడిగాడు. సదాళుడికి ఒక ఆలోచన కలిగింది. నేనేది అడిగినా రాజుగారి దగ్గర ఉన్నదానికన్నా తక్కువే అవుతుంది. అంకెల్లో అడగడం మానేసి ఆయన వద్ద ఉన్నదంతా ఇచ్చేయమంటే సరిపోతుంది కదా అనుకుని రాజుగారితో, మీరు నిజంగా ఇవ్వదలుచుకుంటే మీ చెంత ఉన్నదంతా ఇచ్చేయండి. మీ రాజ్యం మొత్తం, ధనం, భవనాలు, భూములు అన్నీ ఇచ్చేసి శాశ్వతంగా వెళ్లిపోండి అన్నాడు. ఆ మాటలు విన్న రాజు హఠాత్తుగా మోకాళ్ల మీద నిలబడి ఆకాశం వంక చేతులెత్తి ఆనంద బాష్పాలు రాలుస్తూ భగవంతుడిని ప్రార్థిస్తూ, స్వామి, ఇలాంటి వాడి కోసమే ఇన్నాళ్లు ఎదురు చూస్తున్నాను. ఇప్పటికి నా ప్రార్థన ఆలకించి మన్నించావు. ఇక ఇవన్నీ ఇతడికి అప్పగించి నేను స్వేచ్ఛగా వెళ్లిపోతాను. ఎన్నాళ్ళకి నాకు విముక్తి కలిగించావు స్వామి అన్నాడు. ఇది వింటున్న సదాళుడు పొరపాటు జరిగిందని గ్రహించి రాజుగారి పాదాల మీద పడి, ప్రభు, నేను చిన్నవాడిని, తెలియక ఏదో అడిగాను. నాకేది వద్దు, నన్ను క్షమించి మా గురువుగారి ఆశ్రమానికి వెళ్ళనియ్యండి అన్నాడు. అలా అనకు, నీవు కోరినట్టు రాజ్యాన్ని ఇస్తాను అన్నాడు రాజు. క్షమించండి, దేవుడి ప్రార్థన ద్వారా మీరు వీటిని తృణప్రాయంగా వదిలేందుకు సిద్ధమయ్యారని తెలుసుకున్నాక నాలోనూ ఎలాంటి కోరిక మిగలలేదు. నాకు సెలవెయ్యండి అని పలికి సదాళుడు తిరిగి గురువుగారి ఆశ్రమాన్ని చేరాడు. గురువు అంజనాభుడు శిష్యుణ్ణి అభినందిస్తూ, చివరి పరీక్షలో నువ్వు నెగ్గావు. ఇక నిన్నీ ప్రపంచంలో ఏ వ్యామోహము లొంగదీయలేదు. ఇప్పుడు నీవు పూర్ణ జ్ఞానివయ్యావు అన్నాడు.